ఈ కథ 2001 నాటిది. కాలేజ్ చదువు పూర్తయ్యాక ఉద్యోగాల్లో చేరకముందు 5 స్నేహితులు గుజరాత్ యాత్రకు వచ్చారు. వాళ్ళ చివరి మజిలీ రాన్ ఆఫ్ కచ్. 3 రోజులంతా తిరిగాక ఆ రాత్రి కచ్లో తమ టెంట్లో కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నారు. త్వరలోనే అందరూ విడిపోతామని వాళ్ళు అనుకున్నారు. అందరూ నిద్రపోయాక వారిలో అద్వైత్ అనే స్నేహితుడు టాయిలెట్ అని టెంట్ బయటకు వెళ్ళాడు. సగం నిద్రలో బయట ఉన్నప్పుడు దూరంగా అతనికి ఒక వింత దృశ్యం కనిపించింది. ఎడారి మధ్యలో ఒక వింత కాంతి కనిపించింది. అది నీలం రంగులో ఉంది. అది పూర్తిగా గుండ్రంగా లేదు. దానికి ఒక నిర్దిష్టమైన ఆకారం కూడా లేదు. అది టార్చ్ లైట్ లాగానో వాహనం లైట్ లాగానో కనిపించలేదు. కానీ అందులో ఏదో ఆకర్షణ ఉంది. ఆ వెలుతురు గాల్లో తిరుగుతున్నట్టు ఒక స్త్రీ చీర కదులుతున్నట్టు అనిపించింది. అద్వైత్ ముందు టెంట్లోకి వచ్చి స్నేహితులకు ఆ విషయం చెప్పి తనతో రమ్మని పిలిచాడు. వాళ్ళు నిద్రలో ఉండి రామన్నారు. కానీ అద్వైత్ ఆ కాంతిని వదిలేయలేకపోయాడు. ఎవరో స్త్రీ అక్కడ ఆపదలో ఉందేమో, సహాయం కావాలేమో అని అద్వైత్ అనుకున్నాడు. వెంటనే తన టార్చ్ తీసుకుని ముందుకు నడవడం మొదలుపెట్టాడు. ఆ కాంతిని వెంబడిస్తూ ఆ నిర్మానుష్యమైన ఎడారిలో 15 నుంచి 20 నిమిషాలు నడిచాడు. కానీ అతనికి ఒకటి అర్థం కాలేదు. ఆ కాంతి చూడ్డానికి చాలా దగ్గరగా కేవలం 5 లేదా 6 నిమిషాల దూరంలో ఉన్నట్టు అనిపించింది. కానీ ఎంతసేపు నడిచినా ఆ వెలుతురు దగ్గరకు మాత్రం రావడం లేదు. నిజానికి అతను ముందుకు వెళుతున్న కొద్దీ ఆ కాంతి ఇంకా దూరంగా వెళుతున్నట్టు అనిపించింది. అక్కడ మనుషులు గాని వాహనాలు గాని ఏమీ కనిపించకపోవడంతో అతనికి ఏం అర్థం కాలేదు. అది కేవలం ఒక వెలుతురు మాత్రమే. కానీ అది అద్వైత్ను తన వైపుకు ఆకర్షించింది. అతను వెనక్కి తిరగాలనుకున్నా తిరగలేకపోయాడు. మరుసటి రోజు ఉదయం లేచి చూస్తే అద్వైత్ టెంట్లో లేడు. వాళ్ళు అంతా వెతికారు. పోలీసులు వచ్చి కచ్ మొత్తం జల్లెడ పెట్టారు. కానీ అద్వైత్ ఆచూకీ దొరకలేదు. ఒకచోట అతని టార్చ్ మాత్రం కింద పడుంది. అది తప్ప అద్వైత్ గురించి ఏ సమాచారం లేదు. అతను గాలిలో కలిసిపోయినట్టు అనిపించింది. గ్రామస్తులు పోలీసులు స్నేహితులను ప్రశ్నించారు. అక్కడ టార్చ్ దొరికిన విషయం చెప్పగానే ఒక స్నేహితుడు రాత్రి జరిగిన విషయం గుర్తు చేసుకున్నాడు. రాత్రి అద్వైత్ తమను లేపి దూరంగా ఏదో కాంతి కదులుతుందని చెప్పినట్టు చెప్పారు. ఎవరికైనా సహాయం కావాలేమో అని తనతో రమ్మని అద్వైత్ బతిమిలాడాడని చెప్పారు. కానీ ఎవరూ నిద్రలేవలేదు. దాంతో అద్వైత్ ఆ కాంతిని వెంబడిస్తూ ఒంటరిగా వెళ్ళుంటాడన్నారు. కానీ ఈ మాటలు వినగానే గ్రామస్తులు భయంతో వణికిపోయారు. పోలీసుల చేతిలో లాఠీ కింద పడిపోయింది. స్త్రీలు ఏడవడం మొదలుపెట్టారు. మగవాళ్ల ముఖాల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. అసలెందుకు? ఆ కాంతి గురించి వినగానే గ్రామస్తులు ఎందుకు అంత భయపడ్డారు? అద్వైత్ వెనక్కి రాకపోవడానికి ఆ కాంతిలో ఉన్న ఆకర్షణ ఏంటి? అసలు ఆ కాంతి దేనిది? అద్వైత్ దగ్గరకు వెళుతుంటే ఆ కాంతి ఎందుకు దూరంగా వెళుతోంది? ఈ ప్రశ్నలన్నీ ఆ స్నేహితుల్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈరోజు వీడియోలో మనం రాన్ ఆఫ్ కచ్లో కనిపించే ఆ వింత కాంతుల గురించి తెలుసుకుందాం. పొరపాటును కూడా వాటిని ఎవరూ వెంబడించకూడదు. వీటి ముందు సైన్స్ కూడా పనిచేయదు. పెద్ద పెద్ద మేధావులు కూడా ఇదొక చిక్కుముడి లాంటి ప్రశ్న. అద్వైతిక ఎప్పటికీ తిరిగి రాడని వాళ్ళకప్పుడే అర్థమైంది. దీని వెనుక ఒక కథ ఉంది. 100 ఏళ్ల క్రితం ఖచ్చితంగా ఎప్పుడూ తెలియదు. కానీ బంజారాలు కొత్తగా కచ్కి వచ్చినప్పుడు తమ కుటుంబాలతో ఇక్కడ స్థిరపడ్డారు. చూస్తుండగానే వారిదొక సమాజంలో ఏర్పడిపోయింది. అంతకుముందు కచ్ నిర్మానుష్యంగా ఉండేది. ఇక్కడ ఎవరూ పుట్టలేదు, చనిపోలేదు. కానీ జనం రాకతో అక్కడ కూడా జనన మరణాలు మొదలయ్యాయి. కానీ బస్తీలు ఏర్పడ్డాక చాలా ఏళ్లకు ఒకరోజు ఆ ఊరికి సంబంధించిన ఒక ఒంటె మాయమైంది. సూర్యాస్తమయం తర్వాత అతను ఒంటెను వెతుక్కుంటూ ఎడారిలోకి వెళ్ళాడు. కాసేపటికి ఒంటె దొరికింది. కానీ దగ్గరలోనే ఒక వింత నీలం కాంతి రంగు కనిపించింది. సూర్యాస్తమయం తర్వాత పక్షి కూడా ఎగరని ఆ నిర్మానుష్య ఎడారిలో కాంతి కనిపించడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అందుకే ఒంటె ఎక్కి ఆ నీలం కాంతిని వెంబడించాడు. అతను ఎంతసేపు వెంబడించినా ఆ కాంతి దగ్గరకు వెళ్ళలేకపోయాడు. ఎవరైనా ఉన్నారా అని అరిచాడు. కానీ జవాబు లేదు. దాంతో ఏదో తేడాగా అనిపించిందని, మనుషుల పరంగా కాదు ఏదో ఆత్మల పరంగా తేడా ఉందని అనుమానం వచ్చింది. అందుకే నెమ్మదిగా ఒంటెను వెనక్కి తిప్పాడు. కానీ వెనక్కి తిరగగానే ఆ కాంతి ఒక్కసారిగా అతని చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. జంతువులకు నెగిటివ్ ఎనర్జీ త్వరగా తెలుస్తుంది కాబట్టి ఆ ఒంటె భయంతో అరుస్తూ పరుగు లంకించుకుని అతని గ్రామానికి చేర్చింది. అతను ఈ విషయం చెప్పినప్పుడు కొందరే నమ్మారు. మిగతా వాళ్ళు నమ్మలేదు. తర్వాత రోజుల్లో చాలామంది ఆ కాంతులను చూశారు. కొందరు ఆత్మలు అనుకుని భయపడి పారిపోయారు. కొందరు ఆసక్తితో వెంబడించారు. కానీ వెంబడించిన వాళ్ళు ఎప్పటికీ తిరిగి రాలేదు. వాళ్ళు ఏమయ్యారో, ఎక్కడ కలిసిపోయారో గ్రామస్తులకు కూడా అంతు చిక్కలేదు. కచ్లో చనిపోయిన వారి ఆత్మలు ఆ రూపంలో తిరుగుతుంటాయని నమ్ముతారు. ఒంటరిగా ఉన్న వాళ్లను ఆకర్షించి సమ్మోహనపరిచి తమ లోకంలోకి తీసుకువెళతాయని అనుకుంటూ ఉంటారు. కచ్ అంటే సింధీ భాషలో చిర్. కచ్ సింధీ భాషలో చిర్ అంటే దెయ్యం లేదా ఆత్మ. బత్తి అంటే లైట్ అని అర్థం. అక్కడ కథల ప్రకారం ఈ దెయ్యాలు కాంతి రూపంలో వచ్చి ప్రాణాలు తీస్తాయి. అందుకే అక్కడ జనం దీన్ని చిర్ బత్తి అని పిలుస్తారు. ఇది కేవలం కట్టుకథ కాదు. లోకల్ బయాలజిస్ట్ జుగల్ తివారీ 2005లో అమెరికన్ పక్షి శాస్త్రవేత్త బిల్ క్లార్క్తో కలిసి పక్షులను పరిశీలిస్తున్నప్పుడు వాళ్ళు కూడా 7 చోట్ల ఈ చిర్బత్తిని చూశారు. జుగల్ తివారీ అయితే ఈ సంఘటనలే కాకుండా వ్యక్తిగతంగా 100 సార్లకు పైగా దీన్ని చూశానని చెప్పారు. ఒకవేళ మీరు వీళ్ళని నమ్మకపోవచ్చు.
కానీ మన దేశ సరిహద్దుల్లో కాపలా కాసే, మనం రాత్రిపూట ప్రశాంతంగా పడుకోవడానికి కారణమైన BSF వాళ్ళు కూడా ఈ కాంతిని చూశారు. ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో డ్యూటీ చేసే చాలామంది జవాన్లకు కూడా ఈ చిరుబత్తులు కనిపిస్తూ ఉంటాయని రిపోర్ట్స్లో ఉంది. వాళ్ళు కూడా సరిగ్గా ఇదే చెప్పారు. ఈ కాంతులు వాళ్లతో దాగుడు మూతలు ఆడుతున్నట్టుంటాయని, ఎవరైనా కాసేపు వాటిని తదేకంగా చూస్తే అవి వాళ్లను సమ్మోహనపరిచి వాటి వైపు ఆకర్షిస్తాయని చెప్తున్నారు. గ్రామంలో పోలీస్ స్టేషన్లో ఉన్న మనుషుల కంటే ఎక్కువ ఈ చిరుబత్తి కథలు వినిపిస్తాయి. అయితే అసలు ప్రశ్న ఏంటి అంటే, ఇది నిజంగా ఆత్మల పనా లేక దీని వెనుక ఏదైనా సైన్స్ ఉందా? దీనికి 3 శాస్త్రీయ కారణాలు చెబుతున్నారు. మొదటిది కెమెల్యూమినెసిస్. కచ్లో సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోవడం వల్ల ఫాస్ఫరిన్, డైఫాస్ఫరిన్, మీథేన్ వాయువులు విడిపోతాయని, ఫాస్ఫిన్ డైఫాస్ఫిన్ మిశ్రమం గాల్లోని ఆక్సిజన్తో కలిసినప్పుడు మంట పుడుతుందని, దీనివల్ల ఒక రకమైన కాంతి వస్తుందని, దీని ఆకారం ఒక పద్ధతిలో ఉండదు, పూర్తిగా గుండ్రంగా ఉండదు, అలాగే విచ్చలవిడిగా ఉండదు. కచ్లో ఈ రసాయన చర్య వల్ల పుట్టే కాంతినే జనం చిరుబత్తి అనుకోవచ్చు. రెండో కారణం బాల్ లైట్నింగ్. వర్షం పడ్డాక ఏర్పడే ప్లాస్మా గోళాలివి. వీటిలో మైక్రోవేవ్స్ చిక్కుకుపోవడం వల్ల ఉరుములు బంతిలా కనిపిస్తాయి. దూరం నుంచి చూస్తే చిరుబత్తిలా కనిపిస్తాయన్నమాట. అంతేకాకుండా ఇవి కదులుతూ కెమెరా కూడా చిక్కాయి. కాబట్టి ఈ కాంతులు ఒక చోట ఉండకుండా కదులుతూ ఉంటాయట. వినడానికి ఈ 2 కారణాలు బానే ఉన్నాయి. కానీ వీటిలో ఒక లోపం ఉంది. ఈ కాంతులు కేవలం 10 నుంచి 15 సెకండ్ల పాటే ఉంటాయి. అదృష్టం బాగుంటే 1 నిమిషం వరకు కనిపిస్తాయి. కానీ అద్వైత లేదా గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం ఈ చిరుబత్తి 10 నుంచి 15 నిమిషాలు, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువసేపు కనిపించింది. జనం వాటిని వెంబడించి ప్రాణాలతో బయటపడ్డారు కూడా. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే, రాన్ ఆఫ్ కచ్లో వర్షాలు చాలా తక్కువ. బాల్ లైట్నింగ్ సహజంగా ఏర్పడాలంటే వర్షం చాలా ముఖ్యం. కానీ ఇక్కడ బాల్ లైట్నింగ్ జరిగే అవకాశం ఎక్కడుంది? సాంకేతికంగా ఈ 2 సిద్ధాంతాల్లోనూ లోపాలున్నాయి. అందుకే 3వ సిద్ధాంతం తెరపైకి వచ్చింది. చూసేవాళ్లు ఆ కాంతిని కొన్ని సెకండ్ల పాటే చూసుండొచ్చు, లేదా ముందుకు వెళుతున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వచ్చే ఫాస్ఫిన్ మంటలను చూసుండొచ్చు. ఈ మంటల మధ్య సమయం తక్కువగా ఉండడం వల్ల, లేదంటే ఆ వ్యక్తి అప్పటికే భయంతో ఉండడం వల్ల మెదడు విషయాలను ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకుని ఉండొచ్చు. ఆ తర్వాత వాళ్ళు తమకు జరిగిన అనుభవాన్ని ఇతరులకు చెప్పినప్పుడు నమ్మకాలు, మూఢనమ్మకాల వల్ల లేదా కథను ఆసక్తికరంగా మార్చడం కోసం మరిన్ని అతీంద్రియ శక్తులను జోడిస్తారు. అలా ఒక సాధారణ సైంటిఫిక్ భ్రమ ఈరోజు ఒక పెద్ద మిస్టరీగా మారిపోయింది. ఆకర్షితులు అవ్వడం గురించి మీరే ఆలోచించండి. నిర్మానుష్యమైన ఎడారి మధ్యలో అంతర్రహస్యంగా ఏదైనా కనిపిస్తే ఎవరైనా సరే ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటారు కదా. అందుకే జనం ఆ కాంతిని వెంబడిస్తూ వెళ్లారు. ఇక మనుషులు మాయమవడం విషయానికి వస్తే, వాళ్ళు ఎడారిలో దారి తప్పిపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళ మీద ఏదైనా నేరం జరిగి ఉండొచ్చు. అందుకే వాళ్ళు మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాలేదు. కొన్ని విషయాలకు ఇప్పటికీ సరైన వివరణ కూడా లేదు. కానీ మిస్ అయితే కనీసం వాళ్ళ అస్థిపంజరాలను దొరకాలి, అది కూడా లేదు. ఏదైనా దాడి జరిగితే ఆ క్రైమ్ ఎప్పుడొకప్పుడు బయటపడాలి, అది లేదు. లేదంటే ఇసుక తుఫాన్ ఏదైనా వచ్చి వాళ్ళు కప్పుపడిపోయి ఉండొచ్చు. ఇలా ఏదైనా జరగొచ్చు. కానీ ఫలానాదే నిజమని మాత్రం మనం ఎప్పటికీ తేల్చలేం ఇలాంటి విషయాల్లో. మరి మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.